రాష్ట్రంలో వైసీపీ పార్టీ వెన్నుపోటు దినమని ఈరోజు ప్రజల్లో రావాలి. ప్రజల్లో నానా రకాలైన వేషధారణలో ప్రజల ముందు రావడానికి వీళ్ళకి నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించి రాష్ట్రంలో గొడ్డలిపోటు దినం, గుండెపోటు దినం ఇలాంటి అన్ని దినాలన్నీ వర్తించేది వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం కదా. ఆనాటి కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్న రాజశేఖర రెడ్డి కొడుకుగా నువ్వు కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు చేయలేదా? అలానే ఈ రాష్ట్రంలో బాబాయిని గొడ్డలిపోటుతో చంపేసిన రోజు నీ దినం ఏమైపోయింది? ఈ రాష్ట్ర ప్రజలు నరహంతక పాలన నుంచి ప్రజలు క్షేమంగా ఉంటే ఒక భయానకమైన వాతావరణంలో ఒక నిరసన దినం చేయాలన్నా, ఒక రాజకీయ పార్టీగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా, ప్రభుత్వ అధికారులతో ఏదైనా నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, ప్రజల పక్షానన్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మా బాధలు ఇలా ఉన్నాయి, ఈ పరిపాలనలో చాలా సువిశాలంగా ప్రభుత్వంలో ఉన్న సంవత్సర కాలంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువవుతున్న తరుణంలో ఒక ప్రజలు మిమ్మల్ని ఎలాగూ గుర్తుపట్టలేకపోతున్నారు. కనీసం పోలీసుల మీద విచక్షణారహితంగా అంబటి రాంబాబు ఆంబోతెద్దులాగా పెట్టేగిపోయి పళ్ళు కొరుకుతూ కళ్ళూరిమి చూస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ మీద రవిడీజం చేయడానికి వచ్చావా? ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ వెన్నుపోటు దినం కోసం వచ్చారో తెలియజేయాల్సిన బాధ్యత ఆనాటి మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే సంబరాల రాంబాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. సంబరాల రాంబాబు గారు ఎక్కడన్నా డ్యాన్స్ ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది, కానీ పోలీస్ అధికారుల మీద విచక్షణారహితంగా గుడ్లు ఇంటిని అంతు చూస్తా నన్ను పంపిస్తావా లేదా? యాడికి పంపించాలి? నిన్ను జైలుకి పంపించాలి. తక్షణమే అంబటి రాంబాబుని జైలుకి పంపించాలి. ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటే ఒక రాక్షస పాలన అంతమైందని ప్రజలందరూ హర్షిస్తుంటే ఈరోజు పనిగట్టుకొని శవాల కోసము, ఒక రౌడీల కోసము ఈ రోడ్ల మీదకి వచ్చే బాపత ఈ వైఎస్ఆర్ పార్టీది. వైఎస్ఆర్ పార్టీ కనుమరుగైపోయింది అనే తరుణంలో ఒక వేషాధారణలో వెన్నుపోటు దినం. ఎవరికి వెన్నుపోటు ఎవరు పొడిచారు? మీ బాబాయికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా? మీ బాబాయికి గొడ్డల పోటు పొడిచింది మీరు కాదా? ఒక అవహేళనంగా ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించింది కాక వెన్నుపోటు అని ఒక తెర మీద తీసుకొచ్చి అంబటి రాంబాబు ఆంబోతెద్దులాగా గుంటూరు పట్టణంలో పోలీస్ అధికారుల మీద క్షమాపణ చెప్పాలి. పోలీస్ అధికారుల మీద ఏ విధంగా అయితే ప్రవర్తించావో తక్షణమే అరెస్ట్ చేసి జైలు పంపించాలి. ఒక పరిపాలనలో ఉన్న అధికారిని పట్టుకొని స్వచ్ఛందంగా మీరు ధర్నా చేయదలుచుకున్నా, శాంతియుతంగా ఏమైనా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మరీ బరి తెగించి రౌడీజంగా పోలీసు అధికారుల మీద మీ గత ప్రభుత్వంలో చేసినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తానంటే కుదరదు. ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి శాస్త్రలకి అంబటి రాంబాబు మాజీ మంత్రి అయి ఉండి ఒక నైతిక విలువలు కోల్పోయి ప్రజాస్వామ్యం చిత్రకించిన తర్వాత మీరు ప్రజలకు ఏం మొహం పెట్టుకొని వస్తారు? ప్రజలు చిత్రకిచ్చారు. రాష్ట్రంలో మిమ్మల్ని తరిమి కొట్టారు. ఇంకా సిగ్గు శరం లేకుండా ఏదో ఒక శవాల మీద మరమరాలేకునే విధంగా రోడ్డు మీద బయటకు వస్తారు. తెనాలిలో ఒక సంఘటన జరిగితే బోలోమని జగన్మోహన్ రెడ్డి రౌడీలకి వత్తాసు పలుకుతూ రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా? పరిపాలన సాగుతున్న తరుణంలో పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా ఏదైతే ఉన్నారో ఆ విధి నిర్వహణలో చేస్తున్న దానికి నువ్వెలా వంతపడతావు? దళితుల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీ వైసీపీ ప్రభుత్వాన్ని, దళితుల్ని కాలరాసిన చరిత్ర మీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారిని కానివ్వండి, అనేక మందిని మాన ప్రాణాలు తీసిన ఘనత ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినమని ఏం మొహం పెట్టుకొని వస్తారు? అసలు ప్రజలు మీ నాయకుడికి ఒక సిగ్గు శరం ఉందా? మీ రాష్ట్రంలో ఏ ప్రాంతం పర్యటించిన బోలోమని ఏదైతే నిరసన ప్రదర్శన చేయాలా సీఎం జగన్ అని చెప్పుకోవడానికి సిగ్గు శరం ఉండాలి. ఏం మొహం పెట్టుకొని వస్తారు? 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని చిత్రీకరించి పంపిస్తే ఇంకా సిగ్గు శరం లేకుండా అంబటి రాంబాబు లాంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్రంలో నేర చరిత్ర పుస్తకానికి ఎప్పుడైనా చూడండి, ప్రజాస్వామ్యవాదులారా గమనించండి. పోలీస్ అధికారులు తమ విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తుంటే ఆ విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిని పట్టుకొని నీ అంతు చూస్తాను, నీ మీదకి వచ్చేసి ఏతులు చూపిస్తా, పళ్ళు కొరుగుతా, గుడ్లు నురుముతా, దీన్ని ఏమనాలి? పరాకాష్ఠకెక్కింది. మతిస్థిమించి ఈ రాష్ట్రంలో మరీ విచ్చలవిడితనంగా
ఇప్పటికే ఏమీ లేకపోతేనే ఎంత ఎగురుతున్నారు. అధికారం ఇచ్చి మీకు 5 సంవత్సరాలు చేస్తే రాష్ట్రాన్ని అరణ్యకాండ చేసి పంపించారు. ఇంకా దయవుంచి ఈ రాష్ట్రాన్ని నుంచి విముక్తి కలిగించవలసిందిగా ఇట్లాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళని, వైసీపీలో ఉన్న ఇంకొంతమంది నేరగాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం, 10 లక్షలు ఎలా ప్రకటిస్తారండి? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దళితులను పట్టణ పెట్టుకున్నారు. ఆనాటి దళితులను పట్టణ పెట్టుకున్న తర్వాత మీరు ఏమైపోయారు? ఆనాటి దళితుల్ని సుధాకర్ ప్రభుత్వం కుటుంబం గుర్తురాలేదా? ఆనాటి మీరు చేసిన అనేక మందిని నానా హింసలు పెట్టి అనేక రకాలుగా దళితులను మోసం చేసిన బాధ్యత. ఒక కానిస్టేబుల్ భార్య దళిత కాదా? దాన్ని పరామర్శించాల్సిన అవసరం లేదా? నువ్వు పరామర్శించాల్సింది రవిడీ మూకలను కాదు, ప్రజాస్వామ్యవాదులాగా ప్రజలు ఏదన్నా నష్టపరిస్తే, ప్రజలు ఏమన్నా నష్టపోతే దాన్ని మార్పండి. ఒక పోలీస్ అధికారిగా ఒక గంజాయి రౌడీని పట్టుకొని తన విధి నిర్వహణలో ఏ విధంగా చేయాల్సి ఆ విధంగా చేసినప్పుడు తప్పులేదు. ఆ రౌడీ షీటర్ల మీద అనేకమైన కేసులు ఉన్నాయి. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా ఒక అర్హత ఉండాలి. మాజీ ముఖ్యమంత్రిగా కనీస బాధ్యతగా వ్యవహరించాలి. అక్కడ పోయిన తర్వాత నువ్వు ఏ విధమైన ప్రభుత్వంతో మాట్లాడావు, అక్కడ ఏ ప్రభుత్వంతో వెళ్ళావు, ఆనాటి రౌడీల్ని పరామర్శించడానికి ఇది టైం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇప్పటికీ మమ్మల్ని చేతకించారు, తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.